ఎంపురాన్ 2019లో వచ్చిన మోహన్ లాల్ గారి లూసిఫర్ మూవీకి ఇది పార్ట్ 2. ఈ సినిమాని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు డైరెక్ట్ చేశారు. ఇక సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే మరీ ఓ రేంజ్లో లేదు కానీ ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. మూవీని హాలీవుడ్ రేంజ్లో తీశారు. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ టేకింగ్ కానీ అదిరిపోయింది. కానీ సినిమా స్క్రీన్ ప్లే వల్ల బోర్ కొడుతుంది. సినిమా చాలా లెంతీగా ఉంటుంది. ఎందుకంటే ఎలివేషన్స్ స్లో మోషన్ షాట్స్ ఎక్కువ అయ్యాయన్న ఫీల్ వస్తుంది. సినిమా స్టార్టింగ్ 40 మినిట్స్ మాత్రం బాగుంటుంది. ఇక అక్కడి నుంచి స్లోగా బోర్ కొట్టిస్తుంది. సినిమాలో ఫారెనర్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు, హిందీ వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు. తెలుగు వాళ్ళ కోసం తెలుగు డబ్ చేయలేదు, అది నాకు బాగా నచ్చింది. కానీ ఇంగ్లీష్ హిందీ అర్థం కాని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ పార్ట్ అయినా లూసిఫర్ బ్యాక్ స్టోరీని చూపించరు. కాకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బ్యాక్ స్టోరీ చూపిస్తారు. మోహన్ లాల్ గారి స్టోరీ తెలుసుకోవాలంటే థర్డ్ పార్ట్ చూడాల్సిందే అని థర్డ్ పార్ట్ హింట్ ఇచ్చారు. థర్డ్ పార్ట్ అవసరమా అన్న ఫీల్ కూడా వస్తుంది. సినిమా ఎంత రిచ్గా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుండాలి. ఈ సినిమాలో అదే మైనస్. ఫైట్స్ కూడా పర్లేదు అనేలా ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఒకటి కొద్దిగా బాగుంటుంది. యాక్టింగ్ వైజ్ మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. స్టైలిష్గా పవర్ఫుల్గా కనిపిస్తారు. దానిలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు కూడా ఓకే. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు చేశారు. బీజం బాగుంది. సాంగ్స్ అయితే తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్గా విజువల్స్ మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు. నాకైతే వన్ టైం చూడొచ్చు అనిపించింది. నాకు ఈ ఎంపురాన్ సినిమా కన్నా ఫస్ట్ పార్ట్ అయిన లూసిఫర్ సినిమానే నచ్చింది. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.